మాట తెలుగు. ఇప్పుడు ఫిలిప్పీ 1:30కి రండి. ఏమన్నాడు? కాగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే గాక ఆయన పక్షన శ్రమపడుటయు ఆయన పక్షమున అనుగ్రహింపబడెను అని చూడండి. త్రాసు ఉంది కదా, త్రాసు అంటే రెండు ఉండే. ఇప్పుడంటే డిజిటల్ అంతా పోయింది. ఇప్పుడు బరువులు పెట్టి చూసేవాడే లేడు, అది వేరే విషయం. తూనికలు ఉంటాయి. ఇక్కడ కిలో రాయి ఉంటే ఇటువైపు మనం తీసుకునే పంచదార కావచ్చు, బియ్యం కావచ్చు, ఉప్పు, XYZ, ఈ రెండు బ్యాలెన్స్ చేయాలి. క్రైస్తవ్యము అంటే యేసుక్రీస్తు ప్రభువారి అనుగ్రహం అంటే ఇవి ఎంత ప్రధానమైనదో అదేవిధంగా ఒక క్రైస్తవుని జీవితంలో శ్రమలు కూడా అదే విధంగా దేవునికి అనుగ్రహం. దాన్ని నీవు నేను సరి సమానంగా స్వీకరించాలి. భక్సింగ్ గారి గురించి చెప్పాలి. వాస్తవానికి అన్న టైం ఇచ్చారే కానీ లేదు, అది అయిపోయింది. అది మనం ఆలస్యంగా గ్యాదరింగ్. ఇది 1933లో భక్సింగ్ గారు బాంబేకి వచ్చాడు. బైకులా అనే స్థలం, ఎందుకంటే ఆయన బాంబే దిగిన తర్వాత తల్లిదండ్రులు వచ్చారు. వాళ్ళ మధ్య కాన్వర్జేషన్ జరిగింది, మీకు తెలుసు. వాళ్ళ నాన్నగారు ఎంతగా, తల్లి అయితే ఇక ఏడవడమే. తండ్రి తన స్థాయికి మించి వెళ్ళి పాగా కూడా అతని పాదాల దగ్గర పెట్టి బ్రతిమలాడాడు, రమ్మని చెప్పి. కేవలం రహస్య క్రైస్తవునిగానే ఉండు. కానీ ఆ దృశ్యం ఎలా ఉంటుందో మన ఊరికి ఏదో చెప్పుకుంటున్నాం, కానీ విదేశాల్లో చదువుకున్న కొడుకు, ఉద్యోగస్తుడు, ఫస్ట్ ఇండియన్ డ్యూయల్ డిగ్రీ ఇంజనీర్ అండి ఆయన. ఫస్ట్ ఇండియన్ అగ్రికల్చర్ ఇంజనీర్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. ఆ డిగ్రీ చించి దేశంలో అడుగుపెట్టాడు ఆయన. ఈ సాక్ష్యము ఎంతోమందిని కదిలించింది. థియోడార్ విలియమ్స్ MA ఆదినల్ల ఇంగ్లీష్. మన థియోడార్ రెజినాల్డ్ కాదు, విలియమ్స్ అని పాతైన, చనిపోయాడు ఆయన. ప్రభువును నిద్రించాడు. మంచి పుస్తకాలు, బ్యాక్ టు ద బైబిల్ ఆర్గనైజేషన్ కింద ఆయన మెసేజెస్, కెస్విక్ కన్వెన్షన్ కూడా ఒకసారి ఆయన స్పీకర్గా వెళ్ళాడు. ఇది ఆయన చరిత్ర. భక్సింగ్ గారి జీవిత చరిత్ర చదువుతున్నాడు. ఆయన చదివి ఆయనతో ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు సేవకు రమ్మంటే నేను MA ఇంగ్లీష్ చదువుకున్న. ఆ దినాల్లో MA ఇంగ్లీష్ అంటే చాలా గొప్ప విషయం అది. కనుక ఆయన తటపటాయిస్తూ ఉన్నాడు. అయితే భక్సింగ్ గారి యొక్క సాక్ష్యం చదివిన తర్వాత, అరే డ్యూయల్ డిగ్రీ కలిగిన ఇంజనీరే పట్టా చించి వస్తే నేనంతటి వాడినని తీర్మానించుకొని ఫుల్ టైం సర్వీస్కి వచ్చాడు. సాక్ష్యం చూడండి ఎలా ప్రభావితం చేస్తుందో. బైకుల అనే స్థలానికి వచ్చాడు భక్సింగ్ గారు. అదే బైకులలో నేను 3 సంవత్సరాల క్రితం ఇదే దీపావళిలో అక్కడున్న నేను బాంబేలో అక్కడ చెప్పారు తీసుకెళ్ళి, అయ్యా ఈ స్థలంలో నువ్వు బోధిస్తున్నావు కదా, ఇదే మున్సిపాలిటీ పార్కులో భక్సింగ్ గారు పడుకున్నారు ఒక దరిద్రుడుగా. వాటర్ ఏమున్నాయి, మనమేమో కెంట్ RO వాటర్ ఉంది ఇంట్లో, కానీ ఆయనకు బాంబే మున్సిపాలిటీ వాటర్ ట్యాప్లో నుంచి వచ్చే నీళ్ళే తనకు కెంట్ RO వాటర్, కిన్లే వాటర్ బాటిల్. వీధి దీపాలు ఉన్నాయి చూసారా, అవే తన ఇంట్లో ఉన్న ల్యాంపుతో సమానం. అక్కడే పడుకుంటాడు. ఒకవేళ 3 పూట్ల అన్నం దొరికే స్తోమత ఉంటే తింటాడు, లేకపోతే రాస్తాడు ఆయన. మీరు చదవాలి భక్సింగ్ గారి యొక్క పుస్తకము. డ్యూయల్ అంటే క్షమించండి, 2 భాగాలు కలిపి ఒక పుస్తకంగా అమ్మారు. 30 ఏళ్ళ క్రితము $2.5 అది. ఇప్పుడు దాన్ని పుస్తకం రూపంలో పెట్టారు. రెండవ పార్ట్ ఏంటంటే, మీరందరూ ₹1 అమ్ముతారు కదా సువార్తకి వెళ్ళేటప్పుడు. చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషము పార్ట్ 2లో ఆయన ప్రేమ గల నేర్పరి హస్తాలు పార్ట్ 2. ఏమి దరిద్రత అండి. టొరంటోలో కావచ్చు, కెనడాలో కావచ్చు, ఆయన ఒక వ్యవసాయ కూలీగా పనిచేశాడు. చివరికి లండన్కి వెళ్ళాడు. ఆయన ఏం చేశాడు, వంటశాలలో కుక్కుగా పనిచేశాడు. నేనైతే ఏం మాట్లాడుతున్నాను, ఏమో డ్యూయల్ డిగ్రీ ఇంజనీర్ అని ఆయన, నేనేంది పాకం పట్టడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు. వాటే హ్యూమిలిటీ. ఎంత తగ్గించుకోవాలండి ఆ మాట ఆ స్థాయికి దిగాలి అంటే. మళ్ళీ వంటగాడు కాదు ఆయన, కానీ ప్రభు మీద ఆధారపడి చేయగలిగిన వంట. నిజంగా ఆ కాన్వికేషన్ అంటే వాళ్ళది సెమినార్ ఏదైతే ఉందో అయిపోయేంత వరకు ఆయనే వంటగాడు. ఇండియాకి వస్తే మీకు మంచి వసతితో కూడిన జాబ్ ఇస్తామంటే ఆవిడ ఆఫర్ చేసింది. కనుక ఈ దైవని సేవకుడు ఈ పుస్తకంలో రాసిన అనుభవాలన్నీ బైకుల స్థలంలో కొన్ని సంభవించాయి. చెప్పాడు, కోకో పొట్లము రోజుకు 3 పూట్ల ఆ పొట్లను తీయడము, వేడి నీళ్ళల్లో కలుపుకోవడము, తాగడం. ఇది 1956 ఐ థింక్ జెహోవా షమ్మా కాన్వికేషన్ అండ్ గుంటూరు కాన్వికేషన్లో ఈ సాక్ష్యాన్ని చెబితే నెహెమ్యా గారు కూడా తీర్మానించుకున్న, నా జీవితంలో ఎప్పుడు కూడా ఎందుకు అని నేను ప్రశ్న వేయను ప్రభు అన్నాడు. ఆయన నాతో చెప్పాడు పర్సనల్గా ఈ విషయం. ఆయన చనిపోవడానికంటే ముందు అది యూట్యూబ్లో కూడా వీడియో ఉంటుంది మీకు, ఆయన మెసేజెస్. అది ప్రత్యక్షంగా చివరి దినాల్లో చెప్పిన వర్తమానం.
ఎంతోమందిని తాను వెళ్ళిన అనుభవాలు, ఇంత డిగ్రీ చించేశాడు, సేవకొచ్చాడు, తల్లిదండ్రుల చేత నిరాకరించబడ్డాడు, సొంత కుటుంబీకుల చేత ఉదయం నుంచి రాత్రి వరకు తిట్టుడంట. అని అంటాడు, దినమెల్లా నేను కన్నీళ్లు కాచుచుంటుని. భక్తంగా రాసిన పుస్తకాలు ఉంది చూడండి. నాకు షాక్ అయ్యాను, ఇది నేను కొత్తగా రక్షించబడి చదివేటప్పుడు. దినమెల్లా కన్నీళ్లు కార్చాడా? మనం ఊహించగలమా అండి దైవజన్ ఇట్లా ఏడ్చాడని? గొప్పవారి జీవితాల్లో వెనక వారిని తడితే వారి నోటి మాటలు, వారి ఆనంద బాష్పాలు మాత్రమే కాదు, ఎన్నో నిద్రలేని రాత్రులు, పేదరికము, ఉపవాసాలు, కన్నీళ్ళతో వారి జీవితాలు కొనసాగించినవి వారు చెబుతారు. నిజంగా ఇలాంటి అనుభవాలు గుండా వెళ్ళాడు. కానీ ఒక్కరోజు కూడా అంటున్నాడు, తిమోతి గారిని తీసుకెళ్తూ, కార్లో తీసుకెళ్తూ అన్నాడు, బైకులు అనే స్థలానికి ఇక్కడే నేను జరిగాయని ఒక 7 సంవత్సరాల గురించి లిస్ట్ అంతా చెప్పి, అయితే ఆ దినములు నాకు ఎంతైనా ప్రశస్తమైనవిగాను, నా ప్రభు ఎంతైనా ప్రియమైన వాడుగాను నాకు అగుపించాడు. ఒక్క సందర్భంలో కూడా నేను దేవుని మీద సనగడం కానీ గుణగడంగా ఆడి చేయలేదు అన్నాడు ఆయన. అది నేర్చుకోవాలి మనం భక్సింగ్ గారి దగ్గర నుంచి. ఎంసెట్ అప్లై చేసి ర్యాంకు రాకపోతేనే తలకిందలు అవుతాం, ఇట్లా మందిరానికి రామిక మనం. ఎంసెట్ లేదు కదా, నీట్ ఎగ్జామినేషన్. అనుకున్నది జరిగితే వస్తాం మనం, లేకుంటే అన్నా దేవుడు అన్యాయం చేశారన్నా అని మనం ఇట్లా బాబా ఏం పదజాలం, ఇంకా లేని మాటలన్నీ మాట్లాడతాం మనము. జీవితంలో నిజంగా మనము దేవుని ప్రేమిస్తే రోమా 8:28 అంతే. మీకు సీటు వచ్చినా వందనాలు, సీటు రాకపోయినా వందనాలు. మీకు తెలుసు సుందర్రాజ్ అంకుల్ అని మంచి సింగర్ అండ్ రైటర్ కూడా ఆయన. వాళ్ళ కొడుకు సాల్మన్ ఇప్పుడు సింగర్ అండ్ ట్రాన్స్లేటర్గా హెబ్రోన్లో ఉంటాడు. సిస్టర్ సుగంధి తను ఎగ్జామినేషన్లో ఫెయిల్ అయింది అనుకుంటాను. కేక్ తెచ్చి కేక్ కట్ చేయించాడు ఆయన. దేనికి? సెలబ్రేషన్స్, పాస్ అయినందుకు కాదు. అంటే ప్రతిదానికి కృతజ్ఞతాస్తులు చెల్లించడం మీ విషయంలో అంతే. ఇక దేవుని చిత్తం అన్నది నిజంగా తూచా తప్పకుండా పాటించాడు. అందుకే పౌలు వలె దైవజనుడు భక్సింగ్ గారు కూడా యేసుక్రీస్తును వరంగా స్వీకరించాడు, శ్రమలను కూడా వరంగా స్వీకరించాడు, తన యాత్రలో ముందుకు సాగిపోయాడు. అందుకే ఎక్కడా వెనకంజ వేయలేదు. కనుక జీవితంలో మనం కూడా పాఠాలు నేర్చుకోవాలి. పౌలు మనం చూడలే. ఒక దేవుని సేవకుడు అన్నాడు, మా రిలేటివ్ ఒక అన్న, మనం భక్సింగ్ గారిని చూసాం, పౌలును మాత్రం చూడలే. ఒరే ఈయన మన మధ్య జీవించి సంచరించి తన యాత్రను విజయవంతంగా ముగించి వెళ్ళిన అపోస్తలుడైన పౌలేరా అన్నాడు ఆయన. నిజంగా నిజమే అనే విధంగా అనిపిస్తుంది. ఎందుకంటే చర్చ్ ప్లాంటర్, సంఘ స్థాపకుడు, సామాన్యమైన ఆరంభము, ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ప్రపంచానికి ఆయన ద్వారా దేవుడు తీసుకొస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. కనుక జీవితంలో శ్రమలు మీరు అనుభవిస్తూ ఉంటే సెలక్షన్ ఫర్ సాల్వేషన్, సెలక్షన్ ఫర్ సాంక్టిఫికేషన్, సెలక్షన్ ఫర్ సఫరింగ్ ఇన్ రిలేషన్ టు సర్వీస్.